నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. కథలు వింటూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఈ చిన్న రైటర్ని ప్రోత్సహించండి యార్. అలాగే గంట ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. హైప్ ఇచ్చి కథని మరికొంచెం ముందుకు తీసుకువెళ్ళండి సార్. హైప్ అనే ఆప్షన్ వచ్చింది. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అల్లుకున్న బంధం పార్ట్ 17తో మీ ముందుకి వచ్చేసాను. మీకు తెలుసు కదా, పెళ్లి కొడుకు అమ్మా నాన్న ఏం జరిగిందో చెప్తున్నారు. ఇక నేను కథలోకి వెళ్ళిపోతాను ఆలస్యం చేయకుండా. 2 రోజుల క్రితం చిన్న షాపింగ్ ఉందని వెళ్ళాం. అక్కడ ఒక అతను మా అబ్బాయి దగ్గరికి వచ్చి హలో అమిత్ అని పిలిచారు. అతను ఎవరో మా అబ్బాయికి కూడా తెలియదు. మీరు అని అడుగుతాడు మా అబ్బాయి. హో, నేనెవరో మీకు తెలియదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. ఎందుకంటే 1 సంవత్సరం నుంచి మీ ఫోటో రోజు చూస్తూనే ఉన్నాను అని చెప్పాడు అతను. నా ఫోటో చూడడం ఏంటి మీరు అడిగాడు మా అబ్బాయి. సిరి దగ్గర మీ ఫోటో చూస్తూనే ఉన్నాను కదా. ఇప్పుడు తను ఎలా ఉంది అని అడిగారు ఆయన. సిరి పేరు వినగానే కొంచెం షాక్ అయ్యాం మేము. సిరి దగ్గర నా ఫోటో చూడడం ఏంటి? మీకు తను ఎలా తెలుసు అడిగాడు మా అబ్బాయి. నా పేరు డాక్టర్ ధనుంజయ్. సిరికి ట్రీట్మెంట్ ఇచ్చింది నేనే. వాట్? సిరికి ట్రీట్మెంట్ ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేంటి, సిరి మిమ్మల్ని కలుస్తాను అని 6 మంత్స్ బ్యాక్నే వచ్చింది కదా. మీకోసం ప్రాణాలతో పోరాడి వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు సార్? తను ప్రాణాలతో పోరాడటం ఏంటి? అదేంటి, మీకు సిరి ఏమీ చెప్పలేదా? తనిప్పుడు ఎక్కడుంది? తనకి నెల నెల కొద్ది రోజులు చెకప్కి రమ్మని చెప్పినా రాలేదు. అసలు ఆయన మాట్లాడుతుంది ఏమీ మాకు అర్థం కాలేదు. అసలు సిరికి ఏమయ్యింది అని మా అబ్బాయి అడిగాడు. అప్పటికి ఆయనకి మాకు ఏమీ తెలీదు అని అర్థమయ్యింది. చెప్పడానికి సంశయించారు ఆయన. మా అబ్బాయికి అప్పటికే ఏదో జరిగింది. అందుకే సిరి వెళ్ళిపోయింది అనుకొని అతన్ని రిక్వెస్ట్ చేశాడు. సిరికి ఏమైంది చెప్పమని. మీ సిరికి బ్లడ్ క్యాన్సర్ అని చెప్పాడు అతను. వాట్? అవును. ఒకరోజు తనకి దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్తే తనకి బ్లడ్ చాలా అవసరం అయ్యిందంట కదా. అప్పుడు మీరే తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళారంట కదా. ఆ విషయం వినగానే అమిత్కి ఆ సంఘటన గుర్తుకు వస్తుంది. తనకి బ్లడ్ ఎక్కించాలని తన బ్లడ్ టెస్ట్ చేసి ట్రీట్మెంట్ చేశారు. బ్లడ్ ఎక్కించాక 2 రోజులు హాస్పిటల్లో ఉంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత నుంచి తను నన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అంటే అప్పుడు తనకి ఈ విషయం తెలిసి కావాలనే నాకు దూరం అయ్యిందా అని అడుగుతాడు అమిత్. అవును. అప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు తనకి క్యాన్సర్ అని, 3rd స్టేజ్ కూడా దాటిపోయిందని, ట్రీట్మెంట్ తీసుకున్న 50-50 ఛాన్స్ అని తెలిసింది. అది తెలిస్తే మీరు తట్టుకోలేరని మీకు బ్రేకప్ చెప్పి తను లండన్ వచ్చేసింది. అది కూడా ట్రీట్మెంట్ తనకి ఇష్టం లేకపోయినా వాళ్ళ పేరెంట్స్ కోసం వచ్చింది. గాడ్ గ్రేస్ వల్ల తనకి ట్రీట్మెంట్ పనిచేసింది. 16 నెలలు చాలా కష్టపడింది ట్రీట్మెంట్ కోసం. ఫైనల్లీ తను పూర్తిగా అందులో నుంచి బయటపడింది. ట్రీట్మెంట్ టైం అంతా నీది చిన్న ఫోటో తన దగ్గరే పెట్టుకుంది. మీ లవ్ స్టోరీ మొత్తం చెప్పేది హాస్పిటల్ స్టాఫ్కి. నేనొకసారి అడిగాను, తను నిన్ను మరిచిపోవాలని మాట్లాడి వచ్చావు కదా, నిన్ను మరిచిపోయి ఇప్పుడు తను మూవ్ ఆన్ అయ్యి ఉంటే ఏం చేస్తావు అని. తను మూవ్ ఆన్ అయినా నాకు బాధ ఉండదు డాక్టర్. నేను మాత్రం తన జ్ఞాపకాలతో బతుకుతాను. తను సంతోషంగా ఉంటే చాలు అనేది. నేనే ఒకరోజు తను మూవ్ ఆన్ అయ్యాడో లేదో తెలుసుకోవచ్చు కదా అన్నాను. తను ఎవరికో ఫోన్ చేసి మాట్లాడింది. కట్ చేశాక అమిత్ నా కోసం బాధపడుతూ పిచ్చివాడిలా అయిపోయాడంట. నేను వెళ్ళాలి, తనకి జరిగింది చెప్పాలి, తనని మళ్ళీ మనిషిని చేయాలి అని డిశ్చార్జ్ చేయమని గొడవ చేసింది. ఇంక తప్పక అన్ని జాగ్రత్తలు చెప్పి డిశ్చార్జ్ చేశాం. 6 నెలలయ్యింది తను వచ్చి మిమ్మల్ని కలవకపోవడం ఏంటి అని అడిగాడు అతను. అంతా విన్నాక మాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతనికి చెప్పి మేము ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే అమిత్ మా తమ్ముడి కూతురికి ఫోన్ చేశాడు. సిరి తను ఫ్రెండ్స్. మేము అక్కడ లేం కాబట్టి అమిత్ కోసం తెలుసుకోవడానికి సిరి తన దగ్గరికే వెళ్తుంది. హలో అన్నయ్య, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఫ్లైట్ ఇంకో 2 గంటల్లో ఉంది అని చెప్పింది. సిరి నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అడిగాడు మా అబ్బాయి. ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు? వచ్చింది. ఒకసారి నిన్ను బాధ పెట్టి వెళ్ళింది చాలదా? మళ్ళీ ఎందుకు వచ్చిందో అందుకే నీకు పెళ్ళైపోయిందని చెప్పాను. ఆ మాట వినగానే వెళ్ళిపోయింది అని చెప్పగానే అమిత్ ఫోన్ కట్ చేసి చాలా బాధపడ్డాడు. మాకేం చెప్పాలి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని భయం వేసింది.
అందుకే వాడితో మాట్లాడాం. అమిత్, జరిగింది ఇప్పుడు మార్చలేము. తను వచ్చి కూడా 6 మంత్స్ దాటిపోయింది. నీకు పెళ్ళి అయ్యింది అనుకుంది. కాబట్టి తను నిన్ను మర్చిపోతుంది. నువ్విప్పుడు బాధపడినా ప్రయోజనం లేదు. 2 రోజుల్లో పెళ్ళి. అవతల ఆడపిల్ల వాళ్ళు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు నువ్వు సిరి గురించి ఆలోచన చేయకు. అవతల ఒక ఆడపిల్ల జీవితం, పైగా తండ్రి మాట మీద నమ్మకంతో నిన్ను చూడకుండా పెళ్లికి సిద్ధమైంది. నువ్వు పిచ్చి ఆలోచన చేస్తే ఆ తండ్రి బాధపడవలసి వస్తుంది. నువ్విప్పుడు ఎవరినీ కలవలేదు. సిరి గురించి నీకేమీ తెలియదు అంతే. మీ ఇద్దరికీ రాసిపెట్టి ఉంటే ఇలా విడిపోరు. అందుకే అన్నీ మరిచిపోయి ఐశ్వర్యతో లైఫ్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవ్వు అని చెప్పాం. వాడు కూడా సైలెంట్ అయ్యాడు. ఉదయం పెళ్లి కొడుకుని చేసినప్పుడు కూడా నార్మల్గానే ఉన్నాడు. రెస్ట్ తీసుకోమని రూమ్కి పంపించాం. మధ్యాహ్నం భోజనం చేయడానికి పిలవడానికి వెళ్తే లేడు. లెటర్ ఉంది. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. వాడి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. బంధువులందరూ విషయం తెలిసి వెళ్ళిపోయారు. మేం మీకు ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అర్థం కాలేదు. కానీ బాధ్యత ఉంది కదా, దయచేసి మమ్మల్ని మన్నించండి అంటూ ఈ లెటర్ మీకు ఇమ్మన్నాడు అని ఒక లెటర్ ఇస్తారు వాళ్ళు. ఆ లెటర్ తీసుకొని కిరణ్ చదవడం మొదలు పెడతాడు. నమస్తే అంకుల్, మీరు ఈ లెటర్ చదువుతున్నారు అంటే ఇప్పటికే మీకు విషయం తెలిసి ఉంటుంది. అమ్మ వాళ్ళు చెప్పాక నేను కూడా ఇప్పుడు పెళ్ళి ఆపడం భావ్యం కాదు. అమ్మ వాళ్ళు అన్నట్టు మా ఇద్దరికీ కలిసి బతికే అవకాశం లేదు. అందుకే ఎప్పుడూ దూరం అవుతున్నాను అని అనుకొని పెళ్ళికి రెడీ అయ్యాను. కానీ ఒక్కసారి తను ఎలా ఉంది అని తెలుసుకోవాలి అనిపించింది. లండన్లో ఉన్న మా ఫ్రెండ్కి ఫోన్ చేసి తన గురించి తెలుసుకోమని చెప్పాను. తను హ్యాపీగా ఉందని తెలిస్తే చాలు అనుకున్నాను. మా ఫ్రెండ్ ఇవాళ ఫోన్ చేశాడు. సిరి గురించి చెప్పింది విన్నాక నాకేం చేయాలో అర్థం కాలేదు. నాకు పెళ్ళయిందని తెలిసి తను నాకెప్పటికీ కనిపించకూడదని లండన్ వెళ్ళిపోయింది. తన పేరెంట్స్ తన బావతో పెళ్లి చేయాలని చూడడంతో నా జీవితంలో అమిత్కి తప్ప ఇంకెవరికీ స్థానం లేదు. తనకు పెళ్ళయింది కదా అని నేను చేసుకుంటానని అనుకోవద్దు. నా అమిత్ జ్ఞాపకాలతో ఇలాగే ఉంటాను అని బలవంతం చేస్తే కష్టపడి పోరాడి బతికిన నేను చావడానికి కూడా ఆలోచించను అని చెప్పిందంట. ఎప్పుడూ రూమ్లో ఒక్కతే ఉంటూ ఏదో బతకాలి కాబట్టి బతుకుతుంది అని చెప్పాడు. అంతా విన్నాక చాలా ఆలోచించాను అంకుల్. ఐశ్వర్య కోసం, సిరి కోసం. నాలో నేనే నలిగిపోయాను. చివరికి నా మనసు సిరి వైపు మాత్రమే చూసింది. నా కోసం ఆలోచించి 2 సార్లు నాకు తను దూరమైంది. ఇప్పుడు తన గురించి తెలిసాక ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నా నేను గిల్టీతో తనతో సంతోషంగా ఉండలేను. ఒక పక్క సిరి నా జ్ఞాపకాలతో బతుకుతుంటే ఇంకో పక్క నేను ఐశ్వర్యతో లైఫ్ స్టార్ట్ చేయలేను. నా మనసులో తనకి స్థానం ఇవ్వలేను. అందుకే పెళ్లి చేసుకుని తనని బాధ పెట్టడం కంటే ఇప్పుడే ఆపేయడం మంచిదనిపించింది. అమ్మ వాళ్ళు చెబుతుంటే ఐశ్వర్య మీద నాకు అభిమానం ఏర్పడింది అంకుల్. తను చాలా మంచిది. షీ డిజర్వ్స్ మోర్ హ్యాపీ అంకుల్. తనని మాత్రమే ప్రేమించేవారు తన లైఫ్లోకి వస్తారు. ఇలాంటి టైంలో ఇలా చెప్పడం తప్పే, కానీ తప్పలేదు. దయచేసి నన్ను క్షమించండి అంకుల్. అమిత్. కిరణ్ చదవడం పూర్తి అయిపోగానే ఎవరికి వారు సైలెంట్ అయిపోయారు. ఏం మాట్లాడాలి ఎవరికీ అర్థం కాలేదు. ప్రకాష్ గారికి అప్పటికే ప్రెషర్ ఎక్కువై తలనొప్పి స్టార్ట్ అయింది. కాసేపటిలో పెళ్ళి. ఏం చేయాలి అసలు ఆయనకి? ఐశ్వర్య తప్ప ఏమీ కనిపించడం లేదు. క్షమించు బుజ్జమ్మ, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. పెళ్ళి పెళ్ళి అని ఇప్పుడు పెళ్లి పీటల మీద పెళ్ళి ఆగిపోయిన అమ్మాయిగా నేనే నిన్ను నిలబెట్టాను అని బాధ భరించలేక చేతులు మొహం మీద పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టారు. అందరికీ ఆయన్ని చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు. పెళ్ళికొడుకు అమ్మా నాన్న అయితే ఆయన కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని ముందుకు వచ్చారు. కానీ ప్రకాష్ గారు పక్కకి వెళ్ళిపోయారు. ముందే తన లైఫ్లో ఒక అమ్మాయి ఉందని ఎందుకు చెప్పలేదు? నా బుజ్జమ్మ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో తనని చేసుకునేవాడు కూడా అంతే ఉండాలి అనుకున్నాను. అందుకే లవ్ ఏమైనా ఉందా అని అడిగాను. అప్పుడే చెప్పి ఉంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదు కదా. మీరు అనుకోవచ్చు ఈ రోజుల్లో అలా ఎవరు ఉన్నారు అని. ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వెతికి మరీ తెచ్చుకునేవాడిని అని అంటూనే స్పృహ తప్పి కిందకి ఒరిగిపోతుంటే పక్కనే ఉన్న శివ్ కింద పడకుండా ఆయన్ని ఒడిసి పట్టుకున్నాడు. హరిగారు తన పాకెట్లో పెట్టుకున్న ఇంజెక్షన్ చేసి శివ్ రూమ్లోకి తీసుకువెళ్దాం అంటారు. శివ్ ఆయన్ని 2 చేతుల్లోకి తీసుకొని రూమ్కి తీసుకువెళ్ళి పడుకోబెడతారు. హరిగారు ఒక నిర్ణయానికి వచ్చి పెళ్లి జరుగుతుంది, అందరూ మీ పనులు మీరు చేయండి అని చెప్పి, సత్యం ఇక్కడ జరిగింది ఏది ఐషుకి తెలియకూడదు, ఎవరూ తనకి చెప్పడానికి వీల్లేదు, అదే ముహూర్తానికి పెళ్లి జరుగుతుంది అని చెప్పి ప్రకాష్ గారి దగ్గరికి వెళ్తారు. అందరూ హరిగారు చెప్పింది విని ఆయన ఏదో చేయబోతున్నారు అని ఎవరి పనులు వాళ్ళు చేయడానికి వెళ్తారు.
ఇంక పెళ్లి టైం చాలా ఉంది కాబట్టి గెస్ట్స్ ఎవరూ రాలేదు. రేఖ గారు మాత్రం హరిగారి వనికి వెళ్ళి రూమ్లో ప్రకాష్ గారిని చెక్ చేస్తున్న ఆయన్ని పెళ్లి జరుగుతుందని ఎలా అన్నారు? ఎలా పెళ్లి జరుగుతుంది? పెళ్లి కొడుకు లేకుండా అని అడుగుతారు. శివ్, మైక్, కిరణ్ అక్కడే ఉంటారు. కిరణ్కి శివ్ని అడుగుతారు నాన్న అని అర్థమయ్యింది. చాలా హ్యాపీ అనిపించింది. హరిగారు డోర్ క్లోజ్ చేసి జరగాలి రేఖ, లేకపోతే వాడి చివరి కోరిక తీరకుండానే చచ్చిపోతాడు అని చెబుతారు. రేఖ గారు, శివ్, మైక్ షాక్ అవుతారు. ఏమంటున్నారండి? చివరి కోరికేంటి? చనిపోవడమేంటి? అని రేఖ గారు తూలి పడబోతారు. కిరణ్ అమ్మ అంటూ పట్టుకొని కూర్చోబెట్టి వాటర్ ఇస్తాడు. ఆవిడ హరిగారిని చూడడంతో చెబుతాను, వాడు మన ఇంటికి ఐషు పెళ్లి గురించి చెప్పడానికి వచ్చినప్పుడు వాడెందుకో దిగులుగా ఉన్నాడు అన్నాను కదా. అవును అని ఆవిడ తల ఊపుతారు. మీరు చెప్పింది నాకు కరెక్ట్ అనిపించలేదు. ఎంతైనా డాక్టర్ని కదా, డౌట్ వచ్చింది. 2 రోజుల తర్వాత వాడిని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళాను. ఏంట్రా నన్ను కలవాలి అన్నావు? ఏమైనా సంబంధం చూసావా అని అడిగాడు వాడు. సంబంధం గురించి తర్వాత మాట్లాడదాం. ముందు నీ గురించి చెప్పు. నా గురించి ఏం చెప్పాలరా అంటారు ప్రకాష్ గారు. ఇంత అర్జెంటుగా పెళ్లి చేయాలి అని ఎందుకు తొందరపడుతున్నావు? పైగా ఐషుకి ఇప్పుడు 23నే. అంత తొందర ఏమొచ్చింది? అది కూడా 5 నెలల్లో ఎందుకు చేయాలి? అదేంటిరా, పెళ్లి చేయాలనుకోవడం కూడా తప్ప? చేయాలి అనుకున్నాను కాబట్టి తొందరగా చేయాలి అన్నాను. నేను డాక్టర్నిరా. అందరి దగ్గర చెప్పినట్టు నాకు చెప్పకు. మన స్నేహం ఇప్పటిది కాదు. నువ్వెలా ఉంటావు అన్నది నాకు తెలుసు. నీ మొహంలో కూడా పైకి నువ్వు ఎంత నవ్వు నటిస్తున్నా బాధ కనిపిస్తుంది. నిజం చెబుతావా? నన్నే తెలుసుకోమంటావా? ఏమీ లేదురా, ఐషు గురించే నా బెంగ. నాకు నిజం మాత్రమే కావాలి ప్రకాష్. ఎప్పటికైనా హరిగారికి చెప్పాలి అనుకున్న ప్రకాష్ గారు ఇంక తప్పక తన సరుగులో ఉన్న రిపోర్ట్స్ తీసి ఆయన ముందు పెడతారు. అనుమానంగానే ఆ రిపోర్ట్స్ చూసిన ఆయనకి ఒక్క నిమిషం మైండ్ బ్లాంక్గా అయిపోతుంది. అసలు తను చూస్తుంది నిజమని యాక్సెప్ట్ చేయలేకపోయారు ఆయన. ఏ ఏంటిరా ఇది? ఇందులో ఉంది నిజమా? ప్రకాష్ గారు అవును అని తల ఆడిస్తారు. ఇంత దూరం వచ్చేదాకా ఎందుకు తెలుసుకోలేకపోయావు? తెలియలేదురా. ఎప్పుడు సింటమ్స్ కూడా కనిపించలేదు. ఎప్పుడన్నా తలభారం అనిపిస్తే స్ట్రెస్ వల్ల, రెస్ట్లెస్ వల్ల అనుకునేవాడిని. కానీ ఒకరోజు ఒక సర్జరీ కోసం లాస్ ఏంజల్స్ వెళ్ళాను కదా. అక్కడ సర్జరీ చేసి వచ్చాక ఎందుకో తల భారంగా అనిపించింది. పైగా కళ్ళు రెడ్గా అయిపోయాయని పక్కనే ఉన్న డాక్టర్ ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది అని అడిగారు. ఈ మధ్య తరచుగా ఇలా తల భారంగా ఉంటుంది అని చెబితే ఆయన ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేయిద్దాం పదండి అని రమ్మన్నారు. నేను దీనికెందుకండి, నిద్రలేక అయ్యుంటుంది అని ముందు వెళ్ళలేదు. కానీ ఆయన ఒప్పుకోలేదు. తీసుకువెళ్ళి ఆయనే దగ్గరుండి టెస్ట్ చేయించారు. రిపోర్ట్స్ చూస్తే ఇది. నాకు కాసేపు షాక్రా. నాకు ఒక్క తలభారం తప్ప ఇంకేమీ తేడా అనిపించలేదు. కానీ నాకు బ్రెయిన్ ట్యూమర్ ఏంటి, అది లాస్ట్ స్టేజ్. నాకు అర్థం కాలేదు. ఆయనకి కూడా అంతు చిక్కలేదు. డాక్టర్ అయ్యుండి ఇంత అశ్రద్ధగా ఎలా ఉన్నారు? రెగ్యులర్ చెకప్ చేయించుకోరా మీరు అని అడిగారు. రెగ్యులర్ చెకప్ చేయిస్తాను. ఎవ్రీ 6 మంత్స్ నేను చేయించకపోయినా నా కూతురు ఒప్పుకోదు అన్నాను నేను. ఒక్కోసారి ఆరోగ్యంగా ఉన్న మనిషికి కొన్ని జబ్బులు బయటపడవు తొందరగా అని, అందులో రెగ్యులర్ చెకప్లో ట్యూమర్ గురించి చేసే టెస్టులు ఉండవని, బ్లడ్లో కూడా కొంతమందికి తొందరగా తెలియదని ఆయనకి కూడా తెలుసు కదా. సెకండ్ ఒపీనియన్ కోసం మళ్ళీ టెస్టులు చేశారు. మళ్ళీ అదే వచ్చింది. వెంటనే రిపోర్ట్స్ వేరే డాక్టర్కి పంపించి ఏమైనా ఛాన్స్ ఉందా అని తెలుసుకున్నారు. అప్పటికే నాకు మొత్తం అర్థమైంది నా పరిస్థితి. నా బెంగంతా ఐషు గురించి. అందుకే ఆయన ప్రయత్నాన్ని అడ్డుకోలేదు నేను. మనం డాక్టర్లం. ఒక్కోసారి చివరి స్టేజ్ వచ్చే వరకు జబ్బు బయటపడదని తెలుసు. ఇప్పుడు నేనున్న స్టేజ్ హోప్లెస్ అని తెలుసు. అయినా ఆయన ఏదో చేయాలని తాపత్రయపడ్డారు. చివరికి తెలిసింది ఇంకా హోప్ లేదు అని. నాకు టైం మిగిలింది 6-7 నెలలు మాత్రమే అని. ఆ డాక్టర్కి ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అని చెప్పి వచ్చేశాను. నాకు చనిపోతానన్న బాధ లేదురా. ఐషు గురించే దిగులు అంతా. చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమయ్యింది. ఇప్పుడు ఉన్న నేను కూడా లేకపోతే ఆ చిన్ని గుండె తట్టుకోలేదు. అసలు ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు. 2 రోజులు ఏం చేయాలో అర్థం కాలేదురా. అప్పుడే ఐషు ఎవరో ఫ్రెండ్ పెళ్ళికి వెళుతున్నా అని చెప్పడానికి నా దగ్గరకు వచ్చింది. తనని వెళ్ళమని చెప్పి ఆలోచనలో పడ్డాను. అప్పుడు నా మైండ్లో మెదిలింది, ఐషుకి పెళ్లి చేస్తే తనకంటూ ఒక కుటుంబం బంధం ఏర్పడుతుంది. నేను లేకపోయినా తన భర్త ప్రేమలో సంతోషంగా ఉంటుంది.
అదే కరెక్ట్ అనిపించింది. పైగా తన పెళ్లి చూసి తనకొక తోడు అందించానన్న తృప్తితో నా భార్య దగ్గరికి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. అందుకే పెళ్లి ప్రపోజల్ ఐషు ముందు పెట్టాను. ముందు తను అప్పుడే ఏంటి అని ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మ పేరు చెప్పి ఒప్పించాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఐషు పెళ్లి చేయాలి. అలా అని తొందరపడి ఎవరో ఒకరిని చూడలేను. నా బుజ్జమ్మని తల్లి తండ్రి ప్రేమ మరిపించేవాడు కావాలి. అతని మనసులో నా ఐషు తప్ప ఎవ్వరూ ఉండకూడదు. నా కోరిక తీరుతుందా హరి? అలాంటి వాడు దొరుకుతాడా? ఇంత తక్కువ టైంలో తన గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు దొరుకుతాడా అని అంటారు ప్రకాష్ గారు. హరిగారు వెళ్ళి ప్రకాష్ గారిని హత్తుకొని, వెతుకుదాంరా, తప్పకుండా నీ కోరిక తీరుతుంది, నువ్వు టెన్షన్ పడకు, ఐషు బాధ్యత నీదే హరి, తనని నేను పోయాక నువ్వే చూసుకోవాలి, తనకి పుట్టిల్లు లేదు అని ఎవ్వరూ అనుకోకూడదు. ఐషు చిన్నప్పుడు అన్నావు కదా, తనని మాకు ఇచ్చేసి నువ్వు ఇంకో పెళ్లి చేసుకో అని. ఇప్పుడు తనని నీకు అప్పగిస్తున్నాను. తండ్రిలా బాధ్యత తీసుకో. తనకి ఏదైనా కష్టం వస్తే నువ్వు ఉన్నావు అనేలా తనని చూసుకుంటావు కదూ అంటారు ప్రకాష్ గారు. నేను చూసుకుంటానురా, అయినా నీకేమీ కాదు కానివ్వను. ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. ఎన్ని మిరాకిల్స్ జరగలేదు, అలాగే నీకు కూడా అవకాశం ఉంటుంది. నేను ప్రయత్నం చేయలేదనుకున్నావా హరి? నా ఐషు కోసమైనా బతకాలని అన్ని ప్రయత్నాలు చేశాన్రా, అవకాశం లేదు. అందుకే తొందరపడుతుంది. ఈ విషయం రేఖ, కిరణ్కి ఎవరికీ తెలియనివ్వకరా. అందరూ ఇప్పటి నుంచే బాధపడతారు. పైగా ఐషుకి తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఇంక తెలుసుకున్నావు కదా, అల్లుడి వేట మొదలుపెట్టు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి జరగాలి. నాకు టైం ఎప్పుడు ముగుస్తుందో నా చేతుల్లో లేదు కదా. షటప్, ఇంకోసారి అలా మాట్లాడావంటే నేనే నిన్ను చంపేస్తాను అని ప్రకాష్ గారిని హత్తుకొని, ఎందుకురా, నీకే ఎందుకు ఇలా జరిగింది అని ఏడుస్తారు. ఊరుకోరా, తలరాతని ఎవరం మార్చలేం. అయినా అక్కడ నా భార్య, ఇక్కడ నేను ఒంటరిగా ఎన్నాళ్ళు బాధపడతాం. తనని ఇక్కడికి పంపించలేక ఆ దేవుడు నన్ను అక్కడికి పిలిచాడు. ఇదిగో ఇలా బాధపడతారనే చెప్పండి. మనం ఎంతోమందిని ఇలాంటి స్టేజ్లో చూసాం. వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళం. ఇలా బాధపడితే ఎలా? పద, అలా వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ తాగుదాం అని నాకు ధైర్యం చెప్పాడు. నేను కూడా ఆశ వదులుకోలేక చాలా చోట్ల వాడి రిపోర్ట్స్ చూపించాను. ఏమీ అవకాశం లేకుండా అయిపోయింది. అంతా విన్న అందరికీ మనసులు భారంగా మారిపోయాయి. ఎందుకండి ఆ దేవుడు మంచి వాళ్ళని ఇలా బాధ పెడతాడు? భార్య చనిపోయాక ఇంకో పెళ్లి చేసుకోకుండా కూతురే లోకంగా బతికారు. ఇప్పుడు కూతురికి కూడా దూరం అవుతున్నారు అని రేఖ గారు బాధపడతారు. ఇంతలో ప్రకాష్ గారికి స్పృహ వస్తుంది. ఆయనకి జరిగింది గుర్తుకు రాగానే అమ్మ ఐషు అంటూ లేస్తారు. హరిగారు దగ్గరికి వెళ్ళి, కూల్ ప్రకాష్, నువ్వు టెన్షన్ పడకు, ప్లీజ్ కొంచెం కూల్గా ఉండు అని చెబుతారు. ఎలారా, నా మీద నమ్మకం పెట్టుకున్న నా కూతురికి నీ పెళ్ళి ఆగిపోయింది అని ఎలా చెప్పనురా? పీటల మీద పెళ్ళి ఆగింది అని అందరూ అంటారు కదా. ఎంత అమెరికా అయినా అంతా మనవాళ్లే కదరా. అదీ కాక నాకు టైం అంటూ అందరినీ చూసి ఆపేస్తారు ప్రకాష్ గారు. ఇక్కడ వాళ్ళకి తెలుసురా నీ పరిస్థితి. ఐషు పెళ్ళి అదే ముహూర్తానికి జరుగుతుంది. నువ్వు ఐషు పెళ్ళి చూస్తావు. నువ్వు కోరుకున్న లక్షణాలన్నీ ఉన్న అబ్బాయినే ఐషు భర్తగా చూస్తావు అంటారు హరిగారు. కిరణ్ తప్ప మిగతా అందరూ ప్రశ్నార్థకంగా చూస్తారు హరిగారి వంక. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తారు హరి? కాసేపు నేనేం చేసినా నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎక్కువ స్ట్రెస్ అవ్వకు. నా మీద నమ్మకం ఉంది కదా, నేను చూసిన అబ్బాయి నీకు ఓకే కదా అని అడుగుతారు. ప్రకాష్ గారు తల ఊపుతారు ఉంది అన్నట్టు. రేఖ గారికి ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి ఈయన అబ్బాయిని తీసుకువస్తారు అని ఆలోచిస్తున్నారు. హరిగారు నెమ్మదిగా నడుచుకుంటూ శివ్ ముందుకి వెళ్తారు. శివ్ చేతులు పట్టుకొని, మా ఐషుని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. రేఖా గారికి ఆ మాట వినగానే సంతోషంగా అనిపిస్తుంది. ఆవిడెప్పుడు శివ్కి ఐషు కరెక్ట్ జోడి అనుకునేవారు. శివ్ మాత్రం తనేం విన్నాడో ఒక్క నిమిషం అర్థం కాలేదు. హరిగారు మళ్ళీ అడుగుతారు, మా ఐషుని పెళ్లి చేసుకో శివ్ అని. శివ్ షాక్తో, ఏమంటున్నారు అంకుల్ అంటాడు. హరి, ఏం చేస్తున్నావురా అని అడుగుతారు ప్రకాష్. ఎవ్వరూ కాసేపు మాట్లాడొద్దు. నువ్వు చెప్పు శివ్, పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు. ఇదండి ఈరోజుకి ఐషు శివ్ జర్నీ. మరి శివ్ నిర్ణయం ఏమిటో తెలియాలి అంటే నెక్స్ట్ అప్డేట్ వరకు వేచి ఉండాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.